కృపను యాక్సెప్ట్ చేసి దేవుని నీతి నమ్మి సత్యం నడిచేవాళ్ళు బహుచురు. వాళ్ళది ఎవరు కష్టపడు. పౌలు దగ్గర ఉంటాడు కదా, కృప అంటే ఎక్కువ కష్టపడేలా చేస్తారు తప్ప సోమరి తయారు చేయాలి. చెప్పే అవసరం లేదు, అలా ఉండు ఇలా కృప గురించి తెలుసుకుంటే మనకు చెప్పే అవసరం లేదు. అలా ఉండి ఇలా ఎందుకు చెప్పే అవసరం లేదంటే సత్యం నమ్మితే వాళ్ళు ఉంటారు. ఆయన నిజంగా యాక్సెప్ట్ చేసి వాళ్ళు మారాలని చేంజ్ అవ్వాలని ఆశపడితే అంట దాన్ని మంచికి యూజ్ చేస్తారు తప్ప చురుగ్గా తయారవుతారు తప్ప సోమరిగా తయారు కాదంట. అనురాగహితులను, అతి ద్వేషకులను, అపవాదకులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జనులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖ అనుభవం ఎక్కువ ప్రేమించమని చెప్పినా కదా. సుఖాన్ని కొన్ని దేవుని కంటే ఎక్కువ. దేవుని చిన్న ఏం లేడు, దేవుడు లేడు, ఏం లేడు దానికి ఏం దేవుడేమో ఇలా అంట. నీతి మనం ఎలా చూపిస్తారు? విశ్వాసం మూలంగా. వాళ్ళ విశ్వాసం కనిపించదు. నో ఫెయిత్. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడైనట సాధ్యము. పై వాళ్ళు ఎట్లున్నారంట, సుఖాన్ని గురించి ఎట్లున్నారు సార్? పైకి భక్తి గల వారి ఉండి దాని శక్తిని ఆశ్రయించువారునై ఉందరు. ఇట్టి వారికి విముఖుడై ఉండి ఇలాంటి దూరంగా ఉండదు. ఇలాంటి వారు దూరంగా ఉండదు. ఎవరికి పైకి భక్తి గల వారు ఇలా ఉంటారంట, లోపల శక్తిని ఆశ్రయించాలంట. భక్తి ఎందుకు? శక్తి లేకుండా. ఒకసారి చెప్పిన భక్తి లేకుండా, భక్తి ఉంటే శక్తి పవర్ కూడా కనిపిస్తుంది. భక్తి లేకుండా శక్తి కనిపించదు. భక్తి ఉంటే విశ్వాసం కనిపిస్తుంది. విశ్వాసం క్రియ లేని విశ్వాసము వ్యర్థము. అబ్రహాము ఓకే నీతి మంద తీర్చిపడి అబ్రహాం దేవుని నమ్మినది అది అతనికి నీతిగా ఎంచబడి ఉందిగా. అబ్రహాంకి క్రియలు ఉన్నాయా లేవా? చిబిలే క్రియలా? కుమారుడు మాట ఇచ్చినా లేడా? ఇయ్యను ప్రభు క్రియలు నా కుమారుడు ఇయ్యను, లేఖలకి ఇచ్చినావు. నువ్వేం దేవుడు? నువ్వు దేవుడివేనా? అసలు లేఖలకి ఇచ్చి మళ్ళీ అడుగుతావు కుమారుడు ఇమ్మని. నీకు మనసే లేదు, అసలు నువ్వు దేవుడివే కాదు, నీకు ప్రేమ లేదు అని అన్నాడా దేవుడు? తర్వాత ఏమంటారు? అబ్రహాము బలించిన తర్వాత నువ్వు ఇప్పుడు దేవునికి భయపడేవాడు అని. ఇది మూలంగా అంటే క్రియ ద్వారా కూడా సంపూర్ణమైంది కదా. విశ్వాసం ఉంది, క్రియ కూడా చూసినాడు కదా అబ్రహాం. క్రియలు అస్సలు అవసరం అనుకోకూడదంట. క్రియలు కూడా కనబర్చాలి. ఒకప్పుడు లేవు క్రియలు. మన క్రియలు లేకుండా విశ్వాసం ద్వారా నీతి మనం తీర్చబడి ఇప్పుడు కూడా క్రియలు మార్చబడిన తర్వాత ఆయన క్రియలు చూపించాలంట. ఫలము కనిపించాలంట. నీతి ఫలాలు కనిపించాలంట. అందుకని వస్తాడు కదా, తోటమాల స్టోరీ ఉంటుంది కదా, ఫలించని ప్రతి చెట్టు నరకబడి. అది ఎవరికంటే ఎంత కృపనిచ్చినా కూడా మారకుండా దాన్ని వ్యర్థపరిచిన వాళ్ళకి. అబ్రహాము దేవుని నమ్మినది నీతిగా అబ్రహాం దేవుడు పిలిచేశాడు. పోయినాడు లేడా? క్రియలు కనపరచాడు లేడా? క్రియలు లేవు అనుకోవాలి. ఇప్పుడు కూడా క్రియలు ఉన్నాయి లేవా అబ్రహాం? అలాంటి క్రియలు దగ్గర చూస్తామా? విశ్వాసం ఉంది, అంత మించి విశ్వాసం ఉన్నప్పుడు క్రియ కనిపిస్తుంది. మన దేవుడి విశ్వాసమే క్రియ కనిపించాలి. కనిపిస్తలేదా? ఏం చేస్తాం? ఏం చేయడు దేవుడు. అంతే, నా సమస్యలు ఇంతే, నా అప్పులు ఇంతే, నా అనారోగ్యం ఇంతే. వినమన్న దేవుని మాట అస్సలు వినమన్న. విశ్వాసము భక్తి ఉంటే శక్తి నాశనం. దేవుని శక్తి అంటే దేవుడి కార్యాన్ని నమ్ముతాము. ఆమేన్. రేపటి గురించి చింతించదంటే వింటామా? నో. అని ఏమంటారు రేపటి గురించి? అరే పక్షుని చూడండి, అడుగుగడ్డిని చూడండి, ఎలాగా అడుగుగడ్డి వస్తుంది, దానికి ఏమైనా చేస్తున్నా ఎవరైనా? దానికి ఏమైనా నీరు పోస్తున్నారా? గడ్డిని పార్కులలో కట్ చేస్తారు, గడ్డి పెరగకుండా పిచ్చి మొక్కలను మొలకలు కట్ అంటే చేస్తున్నా అంటే అంత పిచ్చిగడ్డ ఎందుకు ఎట్లా పెరిగేస్తుంది? ఇది మంచిది ఎందుకు పార్కులో పెరగదు?
పెరిగేది ఎక్కువ. దానిలాగా దీనికి అంతా నీళ్ళు వెళ్ళడానికి మంచిగా చూసుకోవాలంట. కానీ అడవి కంటే పెరుగుతూనే ఉంటది, దానికి ఏ చింత లేదు. అందుకే మనం కూడా అంట దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద విశ్వాసం ఉంచాలని. చింతించొద్దు అని అంట, చింత రేపటి కూడా చింతించని చెప్పాడు కదా, చింతించకూడదు. నమ్మకుండా దేవుడు ఏమన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. ఆమేన్. అప్పు అడగమని చెప్పినాడా? ఏం అడుగు చెప్పాడు? పరిశుద్ధాత్మని. తండ్రిని రొట్టెనంత రాయినిస్తాడా? మీ తండ్రులు చేపనైతే పాముని ఇస్తాడా? ఏడు కదా. మీరు ఈ చెడ్డవారై ఉండి కుమారులు మంచి లేరు, కానీ అయితే మరి పరలోకంలో అంతగా హెచ్చరిక ఇస్తాడు కదా, ఎందుకు చింతిస్తారని. ఇస్తారని అడిగితే నమ్మాలండి మనం. అవును, విశ్వాసం కనపరచాలి. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం అసాధ్యము. అబ్రహాం చెప్పగానే కుమారుని ఇచ్చని చెప్పి తీసుకునిపోయినట్ట. ఎందుకు? దేవుని శక్తిని చెప్పిన భక్తి ఉంటే శక్తి కనిపిస్తుంది. నిజంగా భక్తి ఉంటే శక్తి కనిపిస్తుంది. తెలుసుకుంటారు వాళ్ళు శక్తిని. నిజంగా భక్తి గల వారు దేవుని శక్తిని ఎరిగి ఉంటారు. అబ్రహాముకు తెలుసు ఏమని, మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు అని. అబ్రహాము దేవుని గురించి తెలుసు కాబట్టి రెడీ అయిపోయినాడంట. అందుకే మన దేవుని గురించి మనం తెలుసుకోవాలి. మన దేవుని శక్తిని గురించి మనం ఎరిగి ఉండాలంట. నువ్వు చింతిస్తున్నావంటే ఏంది అర్థము? తిరిగి దేవుని గురించి తెలిసి చింతిస్తామా? వాక్యాన్ని నమ్మాలంట. అబ్రహాం నమ్మడు. అబ్రహాం దేవుని మాట చెప్తే నమ్మేశాడు. నేను దీవిస్తా అన్నాడు, సంతానం ఆకాశం ఇస్తా అని చెప్పినాడు, బయలుదేరా అని చెప్పినాడు. ఎక్కడికి నడకుండా వెళ్ళిపోయినాడు అక్కడ. మనం నమ్ముతామా దేవుని వాక్యాన్ని? అలా నమ్మాడు కాబట్టి అబ్రహాం అంత దీవించబడ్డాడు. క్రియలు కూడా ఎవరికి లేని క్రియలు అబ్రహాంలో కనిపించాయి. ఆమేన్. అంత విశ్వాసం కనబరిచాడు, అంత విశ్వాస క్రియలు కనబరిచాడు. మనం నమ్మితేనుగా దేవుని క్రియలు చూపించేది. చింతించేది కూడా అంటే అసలు చోటు ఇస్తే అసలు లేదా చోటు ఏమో రాగానే టాబ్లెట్ అనమాట. రాగానే టాబ్లెట్ 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 టాబ్లెట్. దేవుని విశ్వాసం చూపించాలిగా. వాక్యంతో ఫైట్ చేయాలంట. ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలిగేను. నమ్మగల టాబ్లెట్ వేసుకోవాలి. కొద్దిగా రాగానే కోడి కాగానే వెంటనే టాబ్లెట్ రకం వేసుకుంటారు. ఎక్కడ విశ్వాసం ఏది? విశ్వాసి అనే మాటకి అర్థం ఉంది అసలుకి. వెంటనే గ్యాప్ లేదు. టక్కన ఇంట్లో సమస్య కానీ అప్పుడు చేయడం తీసుకోవడం. పురిగా అయిపోయినాయి తీసుకోవటం తీసుకురావాలి. దేవుని చూడు ఎక్కడ ఇస్తున్నాను అసలు. దేవుడు హెల్ప్ ఇయ్యడానికి మన అవకాశం ఇవ్వట్లే. భయంగా అమ్మా ఉపాసం ఉండేమో, అమ్మా ఏమైతే పరిస్థితి, అదే అవుతుంది ఇది అవుతుంది. భయం ఈ లోకానుసారంగా అంటే భయపడుతున్నా. వాక్యాన్ని నమ్మకపోతే భయం వస్తుంది. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. అప్పు చేయడు కానీ అప్పు ఇస్తామన్న మనం. దేవుడు ఏం చేస్తాడు? అప్పు ఇచ్చేవారిగా చేస్తానడా? అప్పు చేస్తాను చెప్పాడా? తలవన్నాడా? తోకని చెప్పాడా దేవుడు?